అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధుర. ఇవాళ మనం గొంటి వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్కి వచ్చి ఇలా అందరికీ పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మదర్స్ హెల్పింగ్ సొసైటీ పైడి ప్రదీప్ గారు, అలానే మన నట్కుల మోహన్ గారు, చరణ్ గారు, కెనడా నుంచి వచ్చిన జార్జ్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేదలందరికీ ఆదుకొని బ్లాంకెట్స్, ఈ చలికాలంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక గొంటి వీధిలో ఉన్న నైట్ షెల్టర్లో అనేక మంది అభాగ్యులు ఉన్నారు. ఆ అభాగ్యులను ఆదుకునే నిమిత్తం ఈరోజు మదర్ హెల్పింగ్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి పైడి ప్రదీప్ వారి శిష్య బృందం, వాళ్ళ బృందం అంతా కలిసి ఈరోజు పేదలకి ఏదైతే మనందరం చలికాలంలో దుప్పట్లు కప్పుకోవాలో ఆ దుప్పట్లను ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు మన మంచి శ్రీకాకుళంలో పెద్ద డాక్టర్ మన పైడి సింధూరా మేడం గారి, అలాగే నా స్నేహితుడు కెనడా నుంచి కూడా వచ్చి జార్జి గారు వచ్చారు. మరి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తీసుకుని ఈ 2-3 నెలలు కూడాను ఈ చలికాలంలో అనేక మందికి మన పట్టణంలో కూడా ఈ దుప్పట్లు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ మేము కూడా ఇస్తామని తెలుపుకుంటున్నాను. పెద్ద హాస్పిటల్ నడుపుతూ పేదవాళ్ళకి సాయం చేయడానికి మా తెల్లి వచ్చింది. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆవిడ కోసం. అలాగే సుదూర ప్రాంతం నుంచి కెనడా, ఇక్కడే అబ్బాయి చదివాడు కానీ 40 సంవత్సరాల క్రితం కెనడా వెళ్ళిపోయి ఈరోజు మా క్లాస్మేట్ అందరం కలిసిన సందర్భంలో జార్జ్ అని కెనడా నుంచి వచ్చాడు. ఆయన కూడా రావడం, మిమ్మల్ని అందరినీ చూసి ఆయన బాధపడ్డాడు. అరే నేనే వస్తాను అని మాట అన్నాడు అన్నమాట. అందుకోసం ఈ సందర్భంలో మా ప్రదీప్ ఆలోచన, మా తేజ, మా చరణం అందరూ కలిసి చేసిన కార్యక్రమం ఇది. అందరూ మీరు అందరూ శుభ్రంగా ఉండాలి. మీకు ఎప్పుడైనా కావాలంటే మాకు చెప్పండి. రైటా? ఒకసారి అలాగే ఇచ్చుడమ్మా తల్లి.